సెల్ ఫోన్ ఎక్కువ సమయం ఛార్జింగ్ పెడుతుంటే కొన్ని సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా మనం సెల్ ఫోన్ 100% నిండే వరకు కూడా ఛార్జింగ్లో పెడతాం. కానీ మనకు అదే సమస్యగా మారుతుంది. ఎందుకంటే 100% ఛార్జింగ్ పెట్టడంతో తీవ్ర నష్టం జరిగేటటువంటి అదే బ్యాటరీ మీద తీవ్ర ఒత్తిడి పడేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఛార్జింగ్ పెట్టడం ఈ విధంగా పెట్టకూడదు అని చెప్తున్నారు నిపుణులు. రైళ్లలో, బస్సుల్లో ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళు మాత్రం ఒక అడుగు ముందుకేసి వీడియోలు, సినిమాలు చూస్తుంటూ అలా కూర్చుంటూ మరి ఛార్జింగ్ పెడుతూ కూడా అలాగే చేస్తూ ఉంటారు. 100% అలా అయ్యే వరకు కూడా అలాగే పెడుతుంటారు. ఎవరైనా అలా చేయడం కరెక్ట్ కాదని చెప్తే వారిపైన విసుగుబడి తిరగబడతారు కూడా. మరి నిపుణులు కొంతమంది బ్యాటరీ ఎక్కువ రోజులు రావడానికి ఫోన్ 20% నుంచి 80% మధ్య ఛార్జింగ్ చేయాలని చెబుతుంటారు. అయితే జనాలు మాత్రం తమ స్మార్ట్ ఫోన్లను 100% పూర్తిగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. అయితే ఇది కరెక్ట్ కాదని నిపుణులు చెప్తుంటారు. చాలామంది రాత్రి పడుకునే ముందు తమ ఫోన్లను ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. 100% ఛార్జ్ అయిన తర్వాత కూడా ఫోన్ ఎక్కువసేపు విద్యుత్ సరఫరాకు కనెక్టివ్ చేసి ఉంచితే అది బ్యాటరీ పైన అదనపు ఒత్తిడి కలిగిస్తుంది. మరి దీనివలన తీవ్ర నష్టం జరుగుతుంది. మొబైల్ ఫోన్ బ్యాటరీ జీవితకాలం ఎక్కువ కాలం కొనసాగించాలంటే నిపుణులు చెప్పే ఈ చిట్కా మనం పాటించాలి. అదేమిటనంటే మీ మొబైల్ ఫోను బ్యాటరీని 20% నుంచి 80% మధ్య ఛార్జ్ చేసుకోవాలి. ఎందుకంటే 100% ఛార్జింగ్తో పోలిస్తే 80% ఛార్జింగ్ బ్యాటరీ పైన తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అది వేడెక్కే అవకాశాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీ ఖరీదైనటువంటి స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఎక్కువ కాలం మంచి స్థితిలో ఉంచుకోవాలి అంటే 100% ఛార్జింగ్ చేసే అలవాటును మార్చుకోవడం మంచిది. బదులుగా 80% ఛార్జింగ్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది అని చెప్తున్నారు నిపుణులు. ఇది పాటించాలని కోరుకుందాం.